ఎర్లీ మార్నింగ్ ఎక్కువ హడావుడి లేకుండా పిల్లలకి సింపుల్గా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసిద్దాం. ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ముందుగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసిన టమాటా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మగ్గాక టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఉడికించి చల్లార్చుకున్న రైస్ వేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి పిల్లల లంచ్ బాక్స్కి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఈ టమాటా రైస్కి కాంబినేషన్గా రైతా ఇస్తే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.